హాయ్ ఫ్రెండ్స్. పుతిన్ని ఏమీ చేయలేక అణ్వాయుధాలతో దాడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యాడు. రష్యాతో ఆయిల్ కొన్నందుకు ఇండియా, బ్రెజిల్ పైన టారిఫ్ వేసిన విషయం మనందరికీ తెలుసు. ఎన్ని టారిఫ్లు వేసుకున్నా రష్యాతో ఆయిల్ కొనేదే అని ఇండియా కూడా మొండి పట్టుకొని కూర్చుంది. పుతిన్ను ఓడించడానికి సామధాన దండ భేద అన్ని రకాలుగా ట్రంప్ ట్రై చేస్తున్నాడు. సామధాన భేద 3 ఫెయిల్ అయ్యాయి. అంటే పీక్ స్టాక్స్ ఫెయిల్ అయ్యాయి, నెగోషియేషన్స్ ఫెయిల్ అయ్యాయి, డిప్లొమసీ కూడా ఫెయిల్ అయింది. ఆఖరికి దండనీతికి దిగాడు. అంటే యుద్ధానికి సిద్ధమయ్యాడు. అణ్వాయుధాలను చూపిస్తూ బెదిరిస్తున్నాడు. దీనికి పుతిన్, నువ్వు న్యూక్లియర్ బాంబ్ ఒకటి వెయ్యి, ఆ తరువాత వెస్టర్న్ యూరోప్లో జనసంచారమే లేకుండా చేస్తాను అని ఆర్సెనిక్ హైపర్సోనిక్ మిసైల్స్ను బయటకు తీసి వార్నింగ్ ఇచ్చాడు. స్టెప్ బై స్టెప్ ఈ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేస్తా. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు హెచ్చరించాడు? ఆర్సెనిక్ హైపర్సోనిక్ మిసైల్స్ అంటే ఏంటి? నిజంగానే న్యూక్లియర్ వార్ రానుందా? వస్తే ఎవరు గెలవనున్నారు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాకుండా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జూలై 14 ట్రంప్ రష్యాకు 50 డేస్ డెడ్ లైన్ ఇచ్చాడు. అంటే సెప్టెంబర్ 1st వీక్ లోపు రష్యా యుద్ధాన్ని ఆపేయాలి అనే వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని ఆబ్వియస్గా పుతిన్ కేర్ చేయలేదు. యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది నాయకులు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ను పట్టించుకోవడం లేదండి. యుక్రెయిన్ సీజ్ ఫైర్కు సంబంధించినంత వరకు పుతిన్ ఇప్పటి వరకు కేవలం ప్రిజనర్ ఎక్స్చేంజ్కు మాత్రమే ఒప్పుకున్నాడు. సీజ్ ఫైర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ను ఇంకా పుతిన్ ఒప్పుకోవడం లేదు. పుతిన్ ఉక్రెయిన్పై పెట్టిన డిమాండ్ ఏంటి అంటే, ఈ యుద్ధంలో రష్యా గెలుచుకున్న లోయన్స్, డొనట్స్ అండ్ జియోపాస్టారియా వంటి ఏరియాస్ రష్యావే అని అంతర్జాతీయ దేశాలు గుర్తించాలంట. సీజ్ ఫైర్ వితౌట్ విక్టరీ వేస్ట్ ఆఫ్ టైం అంటున్నాడు పుతిన్. ఇలా గుర్తించడానికి యుక్రెయిన్ సిద్ధంగా లేదు. ఇదే పుతిన్ ప్రైమరీ డిమాండ్. 3 ఏళ్లు యుద్ధం చేశాం, తనను విజేతగా గుర్తించాలి. లొహెన్స్కంగ్, డోనెట్స్ అనే అరుదైన ఖనిజాలు ఉన్న ప్రాంతం అది. ఇక్కడ మైనింగ్ చేయాలి అని అఫీషియల్గా ఈ ఏరియాస్ రష్యా పేరు మీద ఉండాలి అని పుతిన్ అంటున్నాడు. సింపుల్ భాషలో చెప్పాలి అంటే, యుద్ధం చేసి గెలుచుకున్న ఆ భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అని పుతిన్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్కు అమెరికా సుముఖంగా లేదు. డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ రాజా కదా. డొనాల్డ్ ట్రంప్కు జెలెన్స్కీపై ఇంట్రెస్ట్ లేదు. యుక్రెయిన్ ప్రజలపైన ప్రేమ కూడా లేదు. డొనాల్డ్ ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. తన సొంత లాభాన్ని తప్పితే ఎవరిని పట్టించుకోడు. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పీపుల్స్లో తన పేరు ఉండాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ తాపత్రయపడుతున్నాడు. పుతిన్ను సీజ్ ఫైర్ చర్చకు జస్ట్ కూర్చోబెట్టి పుతిన్ ద్వారా 1 నెల రోజులు యుద్ధాన్ని ఆపితే, ఆ ట్రూత్ సోషల్లో నేనే యుద్ధాన్ని ఆపాను అని, వరల్డ్ వార్ 3ని ఆపాను అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, నోబెల్ పీస్ ప్రైజ్ను గెలుచుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ ట్రై చేస్తున్నాడు. బరాక్ ఒబామా లాగా తను కూడా పీస్ ప్రైజ్ వచ్చింది అని అందరితో చెప్పుకోవాలని చూస్తున్నాడు. పుతిన్ కేజీబీ ఏజెంట్ కాబట్టి ట్రంప్ వేస్తున్న వలలో పుతిన్ పడడం లేదు. ట్రంప్ మాట విని ఒకవేళ పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద హీరో అయిపోతాడు. పుతిన్ లాంటి నాయకుడినే తగ్గించాడు, వంచాడు, యుద్ధాన్ని ఆపాడు అని డొనాల్డ్ ట్రంప్ను సూపర్ హీరోని చేసేస్తారు. ఇండియా తప్పు చేసింది. మనం ఏం చేశామంటే, మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ చేయలేదు అని గట్టిగా చెప్పి ఉండాల్సిందే. ఈ గ్యాప్లో ఇతను క్రెడిట్ కొట్టేశాడు. ఫైనలీ పార్లమెంట్లో మోడీ గారు ఏ ఒక్క విదేశీ నాయకుడు సీజ్ ఫైర్ చేయించలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఫైనలీ ఇచ్చారు. ఈ మాట అప్పుడే చెప్పేసి ఉంటే బాగుండేది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ట్రంప్ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కాంబోడియా, థాయిలాండ్ యుద్ధాన్ని కూడా తానే ఆపానని క్రెడిట్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒకవేళ ట్రంప్ యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే చాలా పెద్ద నాయకుడు అయిపోతాడు. కనుక ఈ యుద్ధాన్ని ఆపితే డొనాల్డ్ ట్రంప్ పెద్ద హీరో అయిపోతాడు. జో బైడెన్ చేయలేని పని తాను చేశాను అని, వరల్డ్ లీడర్స్ చేయలేని పని నేను చేశాను అని సెల్ఫ్ డబ్బా డొనాల్డ్ ట్రంప్ కొట్టుకోవాలి అని చూస్తున్నాడు. ఈ ఛాన్స్ పుతిన్ ఇవ్వడం లేదు. పుతిన్ ఏం చేస్తున్నాడు? డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్ను తగ్గించడానికి కావాలనే ప్రతిరోజు డ్రోన్స్తో, మిసైల్స్తో యుక్రెయిన్పై దాడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ పై చెప్పిన ఈవెంట్స్ కారణంగానే డొనాల్డ్ ట్రంప్ చాలా కోపంగా ఉన్నాడు. జూలై 14వ రోజు 50 డేస్ డెడ్ లైన్ ఇచ్చాడు.
జూలై 28 రోజు మళ్ళీ 50 డేస్ డెడ్లైన్లో క్యాన్సిల్ చేసి 10 లేదా 12 రోజుల్లో పుతిన్ యుద్ధాన్ని ఆపేయాలని అల్టిమేటంను జారీ చేశాడు. అంటే ఆగస్టు 10 లోపు సర్దేయాలన్నమాట. దీనికి కౌంటర్గా రష్యా యొక్క డిప్యూటీ సెక్యూరిటీ కౌన్సిల్కు చెందిన చైర్మన్ అయిన డిమిట్రీ మెడ్వీడేవ్ రంగంలోకి దిగారు. అమెరికా హద్దుల్లో ఉండాలి. రష్యా దగ్గర 1980s నాటి సోవియట్ ఎరా నాటి డెడ్ హ్యాండ్ సిస్టమ్ ఉంది. డెడ్ హ్యాండ్ అంటే రష్యా 1980sలో ఒక న్యూక్లియర్ మెకానిజంను తయారు చేసుకుంది. రష్యాలో ఉన్న నాయకులందరూ చనిపోయిన తర్వాత కూడా రష్యా యొక్క ఆటోమేటిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆటోమేటిక్గా న్యూక్లియర్ వెపన్స్ను శత్రువులపై దాడి చేయగలదట. ఎవరు న్యూక్లియర్ మిసైల్స్ను లాంచ్ చేసే పని లేదు, ఆటోమేటిక్గా ఇది లాంచ్ అవుతుందట. దీని తర్వాత డొనాల్డ్ ట్రంప్ కోపంతో ఊగిపోయాడు. తనకే న్యూక్లియర్ థ్రెట్ ఇస్తారా అని చెప్పి డిమిట్రీ స్టేట్మెంట్ను రెచ్చగొట్టేలా ఉంది అని చెప్పి అమెరికా రష్యాకు దగ్గరలో ఉన్న సముద్రంలో 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ను అంటే అణ్వాయుధాలను డిప్లాయ్ చేయగలిగే సామర్థ్యం ఉన్న సబ్మెరైన్స్ను డిప్లాయ్ చేసింది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఒక్క మాటతో ఇతను తన సో కాల్డ్ నెల్సన్ మండేలా ఇమేజ్ను కోల్పోయాడు. దీనికి కౌంటర్గా పుతిన్ చాలా కూల్గా ఇండైరెక్ట్గా ఏమన్నారు అంటే, మా యొక్క ఆర్సెనిక్ హైపర్సోనిక్ మిసైల్స్ను డిప్లాయ్ చేయమన్నాము అన్నాడు. బెలరూస్లో కూడా దీన్ని డిప్లాయ్ చేస్తాము. ఇవి న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా అంటే అణ్వాయుధాలను కూడా క్యారీ చేయగలవు అని ట్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఆర్గానిక్ అనేది రాక్షస శిబని. దీని స్పీడ్ మాక్ 10 to మాక్ 11 స్పీడ్. బ్రహ్మోస్ కంటే 3 times ఫాస్టర్. బ్రహ్మోస్కు గ్రాండ్ ఫాదర్ లాంటి మిసైల్ ఇది. ఇది కేవలం 15 నిమిషాల్లో జర్మనీ, ఫ్రాన్స్ వంటి యూరప్ దేశాల్లో రుద్రతాండవం చేయగలవు. దీన్ని ఇన్స్టరిక్ చేయడానికి వెస్ట్ యూరప్ దేశాల దగ్గర యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. వెస్టర్న్ దేశాల దగ్గర థర్డ్ ఎగిస్ ఎరో వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఇవి ఆర్సెనిక్ వంటి హైపర్సోనిక్ మిసైల్స్ను ఇంటరప్ట్ చేయలేవు. మాక్ 10 స్పీడ్తో వచ్చే మిసైల్స్ను డెఫినెట్గా ఆపలేవు. క్లియర్గా ఈ దేశాలు రష్యన్ ఎక్స్పోజర్లో ఉన్నాయి. ఇక్కడ పుతిన్ ఏమంటున్నాడంటే, రష్యా అనేది ఇరాన్ లేదా ఇజ్రాయెల్ కాదు, యుద్ధాన్ని ఆపేయంటే ఆపేయడానికి. నేను థాయిలాండ్ కాదు అంటున్నాడు. ఈ ఆర్సెనిక్ మిసైల్స్ అనేవి ఒక్క మిసైల్ కాదు, ఇది AMIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అనే టెక్నాలజీ కలిగి ఉన్న మిసైల్స్. ఇవి 6 మిసైల్స్ యొక్క సమూహం. దీని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఒక మిసైల్తో రష్యా బెర్లిన్ అండ్ ప్యారిస్ పైన దాడి చేయగలదు. ఒకేసారి 2 దేశాలపైన దాడి చేయగలదు. అది ఎలా అంటారా, ఆర్సెనిక్ను రష్యా బార్డర్స్ నుండి లేదా బెలరూస్ నుండి లాంచ్ చేస్తే ఇది భూమికి 80 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి 6 ఇండిపెండెంట్ మిసైల్స్ లాగా వెళ్ళిపోతుంది. ఈ 6 ఇండిపెండెంట్ మిసైల్స్ వేరువేరు చోట్లకు వెళ్ళి హిట్ అవుతాయి. ఆన్ ఎయిర్లోనే ఇది తమ పాత్ను చేంజ్ చేసుకుంటుంది. కాబట్టి దీంట్లో హైపర్సోనిక్ కేపబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ ఒక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ ఇంటరప్ట్ చేయలేదు. అంటే ప్రపంచంలోనే ఎవరే కానీ హైపర్సోనిక్ మిసైల్స్ను ఇంటరప్ట్ చేసే యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను కనుగొనలేదు. థాడ్ కూడా దీన్ని ఇంటరప్ట్ చేయలేదు అన్నమాట. ఒకవేళ రేపు ట్రంప్ రష్యా పైన అణ్వాయుధాలతో దాడి చేశాడు అనుకోండి, రష్యా కేవలం 2 నిమిషాల్లో వాట్సాప్ పైన, 5 నిమిషాల్లో బెర్లిన్ పైన, ఇదే నిమిషాల్లో ఫ్రాగ్ పైన కేవలం 6 నిమిషాల్లో, వియన్నా పైన 9 నిమిషాల్లో, ప్యారిస్ పైన 8 నిమిషాల్లో, బ్రజిల్స్ పైన 8 నిమిషాల్లో, ఆమ్స్టర్డామ్ పైన 10 నిమిషాల్లో, రోమ్ పైన 14 నిమిషాల్లో, మాడ్రిడ్ పైన 9 నిమిషాల్లో, లండన్ పైన ఆర్సెనిక్ మిసైల్స్తో రుద్రతాండవం చేసే కెపాసిటీ రష్యా దగ్గర ఉంది. కాబట్టి దీన్ని చూసి వెస్టర్న్ యూరప్ దేశాలు లిటరలీ సైలెంట్గా ఉంటున్నాయి. సో సింపుల్గా పుతిన్ ఆర్సెనిక్ వార్నింగ్ ఇచ్చాడు, ఆర్సెనిక్ని చూపించాడు. ఈ మిసైల్స్ నా వెనుక ఉంది, దమ్ముంటే నా పైన అణ్వాయుధాలు ప్రయోగించండి, ఆ తర్వాత చూడండి వెస్టర్న్ యూరప్ దేశాల్లో జనసంచారమే లేకుండా చేస్తానని 1996లో చనిపోయిన బాబా వంగా చెప్పిన ప్రెడిక్షన్ నిజం చేస్తా అని చెప్పారు. ఏమన్నారంటే 2014 తర్వాత యూరోప్లో జనసంచారమే ఉండదు, ఇట్స్ అన్ ఇన్హ్యూమబుల్ అని చెప్పారు. సో ఆవిడ ప్రెడిక్షన్ నిజం చేస్తా అన్నట్లు పుతిన్ చాలా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు.
రష్యా దగ్గర 5,800 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర 5,200 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో క్లియర్గా రష్యాను ఎవరు ఓడించలేరు. డొనాల్డ్ ట్రంప్ డెస్పరేషన్లో రష్యాకే వార్నింగ్ ఇస్తున్నాడు. సో న్యూక్లియర్ వార్ రావడం ఇంపాసిబుల్. ఒకవేళ వచ్చినా యూరోప్ కాస్ట్ పైనే వస్తుంది. రష్యా తలుచుకుంటే 19 నిమిషాల్లో మొత్తం వెస్ట్రన్ యూరోప్ దేశాలను సర్దేయగలదు. ఈ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలి లేదా ఎండ్ అవ్వాలి అంటే లోయన్స్, డొనెట్స్, క్రేమియా అనే ఈ 3 ప్రాంతాలను రష్యా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. అంతేగాని అణ్వాయుధాలతో దాడి చేస్తాము అంటే పుతిన్ తగ్గేలా లేడు. టచ్ చేస్తే లేపేసేలా ఉన్నాడు. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఆర్సెనిక్ మిసైల్స్ యొక్క ప్రొడక్షన్ను రష్యా వేగవంతం చేసిందట. ఈ మెంటల్ మిసైల్స్ యొక్క నెంబర్స్ను వీళ్ళు పెంచుకున్నారా? చాలా పెద్ద విధ్వంసమే చూడగలరు డొనాల్డ్ ట్రంప్ తిక్కకు. ఈయన నోబెల్ ప్రైజ్ పిచ్చికి యూరప్ దేశాల ప్రజలు బలయ్యే ప్రమాదం ఉంది. ఇండియా కూడా చాలా గట్టిగానే నిలబడింది. రష్యా నుండి ఆయిల్ కొనేదే, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లుగా బిహేవ్ చేస్తోంది. మోడీ గారు కూడా ఇండియా రానున్న రోజుల్లో వరల్డ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వనుంది, ఎవ్వరూ మనల్ని తక్కువగా చూడకూడదు అన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు. సో డొనాల్డ్ ట్రంప్కు భయపడే పరిస్థితే లేదు. ముఖ్యంగా పుతిన్ లాంటి నాయకుడు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్కు కూడా భయపడే ఛాన్సే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.